హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. శివరాత్రి అంటేనే పర్వదినం. ఇది హిందువులకు చాలా ప్రత్యేకమైన పండుగ. ఈసారి మార్చి 8న శివరాత్రి వస్తోంది. ఇక ఈ రోజు రుద్రాక్ష ధరించి ధ్యానం చేయడం వల్ల మంచి జరుగుతుందని అంటుంటారు పెద్దలు. అంతేకాకుండా రుద్రాక్ష ధరించడం వల్ల కష్టాలు నశించి గ్రహదోషాలు తొలగిపోయి జీవితం ఎంతో సంతోషంగా సాగుతుందని పెద్దలు చెప్తుంటారు. ఇక అయితే రుద్రాక్షకు శివునికి ఎలాంటి సంబంధం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివుడు 1000 సంవత్సరాల పాటు ధ్యానంలో మునిగిపోయి ఒకరోజు అకస్మాత్తుగా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆయన నుండి ఒక కన్నీటి చుక్క భూమిపై పడిందట. దాని నుంచే రుద్రాక్ష ఉద్భవించినట్లు పండితులు చెప్తున్నారు. శివుని ఆజ్ఞతో మానవ కళ్యాణం కోసం రుద్రాక్ష వృక్షాలు భూమిపై అంతటా వ్యాపించాయట. ఇదేనట శివునికి రుద్రాక్షకు ఉన్న సంబంధం. అందుకనే పెద్దలు రుద్రాక్ష చిన్నపిల్లలకు గాని, నడి వయసు వాళ్ళకు గాని, పెళ్లి కాని వాళ్ళు గాని ధరిస్తే దానితో ధ్యానం చేస్తే మంచి ఫలితం లభిస్తుందని చెప్తుంటారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.